ఎన్డీఏ కూటమిలో దేవాలయాన్ని దోచుకుంటున్నారంటూ వైసీపీ ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇదే అంశం మీద స్పందించడానికి మనతో పాటు కాళహస్త్రి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారు ఉన్నారు. సార్, ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చినాక దేవాలయాల్లో భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినేలాగా వ్యవహరిస్తున్నారంటూ కూడా వైసీపీ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అన్న వాళ్ళకు ఆరోపించడం తప్ప డెవలప్మెంట్ అనేది చేతగాని చూశారు. అందుకోసం 11 మందికి వాళ్ళు పెట్టి లోపల దోశారు, ఇంట్లో కూర్చోబెట్టారు అందరినీ. ఇప్పుడు చక్కగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ట్రాన్స్పరెన్సీగా ఎక్కడ కూడా ఒక మనిషి చెయ్యి ఏలేదు చూపించుకోకుండా కూటమి ప్రభుత్వం ఈరోజు అన్ని రంగాల్లో బ్రహ్మాండంగా పనిచేస్తుంది. దాంట్లో తిరుమల ఒకటి. తిరుమల అటానమస్ బాడీ అయినా అక్కడ బిఆర్ నాయుడు గారు ఏ రకంగా చేస్తాం అందరూ చూస్తున్నారు. బ్రహ్మాండంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా దాంట్లో ఏమైతే ఈ టికెట్స్ అమ్ముతున్నారు, ఆ టికెట్స్ నుంచి వచ్చిన డబ్బులు ప్రతి రూపాయి కూడా ప్రతి టెంపుల్ కట్టాలని చెప్పి ఒక కంకణం కొట్టడం మన కూటమి ప్రభుత్వం. దాంట్లో భాగంగా వచ్చే ఈ 3 సంవత్సరాల్లో 5,000 నుంచి 10,000 గుళ్ళు, కొత్త గుళ్ళు కట్టాలని. అది ఏ స్వామి గుళ్ళైనా కావచ్చు, కొంచెం పదులు పెట్టాం. 3,000 నుంచి 5,000 గుళ్ళు కట్టాలని చెప్పి సంకల్పం తీసుకున్నాం. పాతకాలంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇదే టికెట్లు పెట్టినప్పుడు అమ్మినప్పుడు ఆన్లైన్ ఎందుకు చేయలేదు? మేము వచ్చి దాన్ని ట్రాన్స్పరెన్సీగా దాన్ని ఆన్లైన్లో పెట్టించి ఈరోజు వచ్చే ప్రతి రూపాయి ఆడిపోతుందని చూపిస్తాం. అట్నే ఈ ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత దాంట్లో నుంచి ఎక్కడ డబ్బులు పోతుంది అక్కడి నుంచి తీసుకుపోయి ఏడ పెడుతున్నామో ఎక్కడ పెడుతున్నామో ప్రతి ఒక్కడు కూడా రూపాయితో పాటు మీకు చూపిస్తాం. ఇంకా దానికన్నా ఏం కావాలా? ఏదో ఒక మంచి కార్యక్రమం చేసినప్పుడు ఆరోపణ చేయడం జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ బ్యాచ్కి తెలిసిన విధి. మీరు అందరు చూస్తూ ఉన్నారు. మీరందరు ప్రేక్షకులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నా. ఇంత ముందర కూడా ఇదిగో పులి వస్తుంది ఆడుకుంటారు. నిజంగా పులి వచ్చి ఎత్తుకపోయిందంట. అట్టా జగన్మోహన్ రెడ్డి ఇది చేయలేదు అంటానే ఉండమని చెప్పు. ఇంకా మాకు మంచి శ్రీరామ రక్ష మేము బ్రహ్మాండంగా చేస్తాం. కూటమి ప్రభుత్వం ఓన్లీ మమ్మల్ని అందరిని ప్రజలు ఎన్నుకునేది కేవలం డెవలప్మెంట్ చేసి మొత్తం భారతదేశంలోనే నెంబర్ 1 అమరావతి, నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ అని చూపించుకుంటామని తెలియజేసుకుంటాం. అంటే ప్రధానంగా ఇందాక మీరు జగన్మోహన్ రెడ్డికి ఒక సలహా కూడా ఇచ్చారు, ఎండలు బాగా ఎక్కువగా వస్తున్నాయని, జాగ్రత్తగా ఉండదు. ఎందువల్ల ఇవ్వాల్సి వచ్చింది? ఈ సలహాలు ఎందుకు ఇచ్చారంటే నిన్న కాక మొన్న చంద్రబాబు నాయుడు గురించి పిచ్చివాడు పోతున్నాడు. వాళ్ళ నాన్నగారు చనిపోయి ఇప్పుడు 10 సంవత్సరాలు అయిన తర్వాత అనుమానం ఉన్నాయంట. ఆయన ప్రభుత్వం ఏం ప్రభుత్వం ఉండిందండి? ఆయన ప్రభుత్వం ఉండింది కదా, ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండింది కదా, వాళ్ళ నాయన మంత్రి ఉన్నారు కదా, వాళ్ళ నాన్న ఒకసారి టర్మ్ అయిపోయి నెక్స్ట్ టర్మ్ కూడా పెద్ద ఆయన ఉన్నాడు కదా. ఈ 15 సంవత్సరాల తర్వాత ఎవరు చచ్చిపోయారు మా నాన్న అనుమానం ఉన్నాయంట. అనుమానం ఉన్నప్పుడు ఆ రోజు ఏం చేస్తావు నువ్వు? మీ నాన్నగారు చనిపోయినప్పుడు కూర్చొని నువ్వు ఎవడు ముఖ్యమంత్రి కావాలంటే ఎంతమంది కావాలని రాసుకోవడం కూర్చోవు నువ్వు. ఆ పనిలో బిజీగా ఉండి ఆ రోజు ఎందుకు అడగలేదు? పైగా నీ ప్రభుత్వం నువ్వు మా సారే వచ్చి ఏదో చేశాడని చెప్పి మాడేదానికి నిజంగానే ఈరోజు నేను వైసీపీ కార్యకర్తలకి వాళ్ళకున్న పక్కన ఆ సజ్జలానంలో లేకుంటే వీళ్ళందరూ ఉన్నారు కదా పక్కన గట్టి కొట్రి వాళ్ళందరూ దయచేసి నేను రిక్వెస్ట్ చేసుకున్నా, దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని హాస్పిటల్ తీసుకోండి, చూపించండి. ఏమైనా వడదెబ్బ తగిలిందా ఈ ఎండకి? ముందే 48 డిగ్రీస్ కాస్తా ఉంది. బెంగళూరులో ఉంటే 48 ఉంది, హైదరాబాద్లో ఉంటే 49 ఉంది, ఇక్కడ ఒకవేళ విజయవాడలో ఉంటే 46, 47 ఉంది. ఎక్కడో దగ్గర వడదెబ్బ తగులుంటుంది. దయచేసి ఎక్కడున్నా ఆ ఊర్లో హాస్పిటల్ తీసుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేసుకుంటాను. ఇంకా మావిగన్ గురించి ఎత్తారు. అదే రకంగా రాబోయే రోజుల్లో మా పార్టీ అధికారం కూర్చున్నట్టు కూడా తెలియజేస్తారు. రాబోయే రోజుల్లో మావిగన్ ఉండదు, జగన్ ఉండడు, 2 గన్స్ ఉండవని నేను క్లారిటీ. నో గన్స్, ఓన్లీ డెవలప్మెంట్. ప్రజలకు కూడా కావాల్సింది డెవలప్మెంట్ కావాలా. మావి గన్ను కావాలా, గన్ను కావాలా. ఈ గన్నులు ఉండవు. అంతా శాంతిపరంగా బాగా డెవలప్ చేసే పరిస్థితి. ఓన్లీ డెవలప్మెంట్. ఇక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవాలయాల్లో పారదర్శకంగా కూడా ప్రతిదీ భక్తులకు దృష్టిలో ఉంచుకొని ప్రతిదీ కూడా ట్రాన్స్పరెంట్గా కూడా మేము పనిచేస్తున్నాం. గత ప్రభుత్వం లాగా కూడా ఎక్కడ మేము దోచుకోలేదంటూ కూడా బొజ్జల సుధీర్ రెడ్డి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అదే రకంగా ఇటీవల జగన్ పెట్టినటువంటి ప్రెస్ మీట్లో ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పట్ల కూడా తీవ్రస్థాయిలో మండిపడుతూ రాబో రోజుల్లో మావి గన్ను ఉండదు, జగన్ అంటూ ఎవరు కూడా ఉండబోరు, కేవలం ఎన్డీఏ కూటమే రాబో రోజుల్లో కూడా అధికారం చేపట్టబోతున్నట్టు కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తూ తెలియజేసినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి.